Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనం ప్రాజెక్ట్ పద్ధతి అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో కంటెంట్ రూపంలో అయితే తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్తున్నాం. ప్రాజెక్ట్ పద్ధతి. ఈ ప్రాజెక్ట్ పద్ధతినే మరొక పేరు వచ్చేసి మనం ప్రకల్పన పద్ధతి అని కూడా పిలుస్తున్నాం. విద్యార్థులు పెంపొందించుకునే జ్ఞానం అనుభవపూర్వక జ్ఞానం కావాలని ఉద్దేశించినదే ప్రాజెక్ట్ పద్ధతి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పెంపొందించుకునే జ్ఞానం ఏ విధంగా ఉండాలంటే అనుభవపూర్వకంగా ఉండాలని దాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేసిన పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. తరగతి గది విద్యకు విద్యార్థి జీవన రంగానికి సమన్వయం ఉండేలా చేసిన ప్రయత్న ఫలితమే ప్రకల్పన పద్ధతి. ఈ ప్రకల్పన పద్ధతి యొక్క థీమ్ ఏంటంటే తరగతిలో నేర్చుకున్న విద్యకు ఆ విద్యార్థి యొక్క జీవిత రంగానికి ఆయన జీవించే రంగానికి రెండింటికి కూడా సమన్వయం ఉండేలా చేసిన ఈ ప్రయత్నం యొక్క ఫలితమే ప్రకల్పన పద్ధతి అన్నమాట. ఈ జాన్ డ్యూయి ప్రతిపాదించినటువంటి వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించిన పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. ఎవరు రూపొందించిన వ్యవహారిక సత్తావాదం ఆధారంగా ఈ ప్రాజెక్ట్ పద్ధతి రూపొందించబడింది అంటే జాన్ డ్యూయి గారు. వ్యవహారిక సత్తావాదాన్ని రూపొందించినది ఎవరు అంటే జాన్ డ్యూయి. ఇంగ్లాండ్ దేశస్థురాలైన మిస్ గెల్ ఈ పద్ధతిని కనుగొన్నారు. ఈ ప్రాజెక్ట్ పద్ధతిని కనుగొన్నది ఎవరు అంటే మిస్ గెల్. ఆమె ఏ దేశస్థురాలు అంటే ఇంగ్లాండ్. ఈ పద్ధతిని కిల్ ప్యాట్రిక్ అనే విద్యావేత్త మొదటిసారిగా ప్రయోగించి మంచి ఫలితాలనే సాధించారన్నమాట. ఈ పద్ధతిని మొదటిసారిగా ప్రయోగించి మంచి ఫలితాలు సాధించిన వారు క్రింది వారిలో ఎవరు అంటే కిల్ ప్యాట్రిక్. ఈ విధంగా అడగొచ్చు. ఈ పద్ధతిని కనుగొన్నది ఎవరు అంటే మిస్ గెల్ అనొచ్చు. ఈమె ఏ దేశస్తురాలు అంటే ఇంగ్లాండ్ దేశస్తురాలు. ఇంకా వచ్చేసి వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే జాన్ డ్యూయి. ఏ వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించిన పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి దేని ఆధారంగా రూపొందించబడింది అంటే వ్యవహారిక సత్తావాదం. ఎలా అయినా బిట్టురావచ్చు. ఎందుకంటే మనం ఇంతగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రాజెక్ట్ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏడిఎస్సిలో అయినా కానీ ఏటెట్లో అయినా కానీ తెలుగులో చూసినా మనకి ఇది ఇంపార్టెంటే. 3 మెథడ్స్లో చూసినా కూడా మనకి ప్రాజెక్ట్ పద్ధతి ఇంపార్టెంటే. కాబట్టి ఈ 4 మెథడ్స్లో ఎక్కడైనా కూడా మనకు ప్రాజెక్ట్ పద్ధతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మెథడ్గా భావించి బాగా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి చాలా ఇంపార్టెంట్. అన్ని మెథడ్స్లోకి ఎలా ఇంపార్టెంట్ ఏదంటే ప్రాజెక్ట్ పద్ధతి. దీనికి సంబంధించిన సమాచారం ఇంత కూడా వదలకుండా నేర్చుకోండి. అన్ని పద్ధతులు ఒకవైపు అయితే మనకు ప్రాజెక్ట్ పద్ధతి ఒకవైపు. దాన్ని మాత్రం చాలా క్షుణ్ణంగా అయితే నేర్చుకోవాలి. ప్రాజెక్ట్ పద్ధతి ఒక కృత్యాధార పద్ధతి. పని చేయడం ద్వారా అభ్యసనం అనే మూల సూత్రానికి ఇది అనువైన పద్ధతి. ఇది సాంఘిక పరిసరాలకు సంబంధించిన పద్ధతి. ఇది వ్యక్తి యొక్క నిజ జీవితానికి వాస్తవ జీవితానికి సంబంధించిన పద్ధతి. జీవనోపాధికి ఏమి చేయవలసి వస్తుందో దానినే ఒక ఉద్యమంగా తీసుకొని చేసే పద్ధతే ఉద్యమ పద్ధతి. పాఠశాల దశను పూర్తి చేసిన విద్యార్థి సమాజంలోనికి ప్రవేశించి ఏ పనిని చేసి తన జీవనోపాధిని కల్పించుకోవాలని అనుకుంటాడో ఆ పనిని చేయడానికి కావలసిన నైపుణ్యం పాఠశాల దశలోనే రావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పద్ధతే ప్రాజెక్ట్ పద్ధతి. విద్యార్థుల అంతర్గత శక్తులను వెలికితీసి అనుభవపూర్వకమైన విద్యను వారికి అందించి సంఘ జీవితానికి మరియు భవిష్యత్ జీవితానికి వారిని తయారు చేయడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, తార్కిక ఆలోచన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి తోడ్పడటం ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. ఇది వచ్చేసి కృత్యాధార పద్ధతి అండి. లెర్నింగ్ బై డూయింగ్ అనే మూల సూత్రానికి ఆధారంగా పనిచేస్తుంది. ఇది సాంఘిక పరిసరాలకు సంబంధించిన పద్ధతి. దీని ఉద్దేశం ఏమంటే
వ్యక్తి యొక్క నిజ జీవితానికి మరియు వాస్తవ జీవితానికి సంబంధించినది అనమాట. నిజ జీవితం అన్న వాస్తవ జీవితం అన్న ఒకటి రెండింటికి సంబంధించి జీవనోపాధికి ఏం చేయవలసి వస్తుంది దానినే ఒక ఉద్యమంగా తీసుకొని చేసే పద్ధతి ఉద్యమ పద్ధతి. పాఠశాల దశ పూర్తి చేసిన విద్యార్థి సమాజంలోనికి ప్రవేశించి ఏ పనిని చేసి తన జీవనోపాధిని కల్పించుకోవాలని అనుకుంటాడో ఆ పనిని చేయడానికి కావాల్సిన నైపుణ్యం పాఠశాల దశలోనే రావాలని ఈ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ పద్ధతి ఉందండి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి గల ఇతర పేర్లు చూసినట్టయితే ఉద్యమ పద్ధతి అని, సమన్వయ పద్ధతి అని, ఉద్దేశ పద్ధతి అని, శాస్త్రీయ పద్ధతి అని, ఎత్తుగడల పద్ధతి అని, యత్నాల పద్ధతి అని, సమస్య పరిష్కార పద్ధతి అని, అభిరుచి కేంద్ర పద్ధతి అని, సంకలన నిర్వహణ పద్ధతి అని ప్రాజెక్ట్ పద్ధతికి ఉన్నటువంటి ఇతర పేర్లండి. ఉద్యమ పద్ధతిని అమెరికాలో వచ్చిన అభ్యుదయ విద్యా ఉద్యమం ఫలితంగా పేర్కొంటారు. ఈ ప్రాజెక్ట్ పద్ధతిని ఉద్యమ పద్ధతి అని అయితే చెప్పుకున్నాం కదా. ఈ ఉద్యమ పద్ధతిని ఎలా రూపొందించారంటే అమెరికాలో వచ్చిన అభ్యుదయ విద్యా ఉద్యమ ఫలితం అని ఈ ఉద్యమ పద్ధతిని పేర్కొంటున్నారు అన్నమాట. ప్రాజెక్ట్ పద్ధతిని సమస్య పరిష్కార పద్ధతిగా పేర్కొన్నది క్రింది వానిలో ఎవరు? స్టీవెన్సన్. సమస్య సన్ ఎప్పుడు సమస్యనే అని గుర్తుపెట్టుకోండి. ద ప్రాజెక్ట్ మెథడ్ అనే పేరుతో వ్యాసం రాసిన వారు. ద ప్రాజెక్ట్ మెథడ్ అనే పేరుతో వ్యాసం రాసినది కిల్ ప్యాట్రిక్. ప్రాజెక్ట్ అంతా కిల్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ మెథడ్ కిల్ ప్యాట్రిక్. ప్యాట్రన్ అంటే ఒక మెథడ్, ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్. ద ప్రాజెక్ట్ మెథడ్ కిల్ ప్యాట్రిక్. కొన్ని నిర్వచనాలు చూసినట్లయితే ప్రాజెక్ట్ అనేది ఉద్దేశపూర్వకమైన క్రియ అని చెప్పినది కిల్ ప్యాట్రిక్. అనువైన సహజ పరిసరాలలో పూర్తి చేయగల సంపూర్ణ హృదయపూర్వకమైన ప్రయోజనాత్మకమైన కృత్య ప్రమాణమే ప్రకల్పన అని చెప్పినది కిల్ ప్యాట్రిక్. స్వాభావిక పరిస్థితులలో నిర్వహించబడే సమస్య పరిష్కార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పినది స్టీవెన్సన్. అనువైన సహజ పరిసరాలలో పూర్తి చేయగల సమస్య కృత్యమే ప్రాజెక్ట్ అని చెప్పినది కూడా స్టీవెన్సన్. సమస్య ఎక్కడొచ్చినా మనం స్టీవెన్సన్ అనేది పెట్టాలి. పాఠశాలకు దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పినది బెల్లార్డ్. బెల్లంని దిగుమతి చేసుకుంటున్నామని అయితే గుర్తుపెట్టుకోవచ్చు. పాఠశాలలోకి ప్రవేశించి ఒక జీవన విధానమే ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పినది బెల్లార్డ్. ఇక్కడ కూడా బెల్లం అనేది మనం పాఠశాలలోకి తీసుకొచ్చామని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాఠశాలకు దిగుమతి చేసుకున్నాం బెల్లంని అనేది గుర్తుపెట్టుకోండి బెల్లార్డ్. విద్యార్థులందరూ సాధించదగిన లక్ష్యాత్మక కృత్యమే ప్రకల్పన అని చెప్పినది బైండింగ్ అండి. లక్ష్యాత్మక కృత్యం వచ్చేసి బైండింగ్ ఉద్దేశపూర్వక క్రియ అని చెప్పినది కిల్ ప్యాట్రిక్. ఇక్కడ వచ్చేసి మనం సమస్య అని ఇక్కడ వచ్చిన స్టీవెన్సన్ అని పెట్టుకోవాలి. ద ప్రాజెక్ట్ మెథడ్ వచ్చేసి మనకు కిల్ ప్యాట్రిక్. సమస్య స్టీవెన్సన్, ఉద్దేశపూర్వకం కిల్ ప్యాట్రిక్. సహజ పరిసరాలలో పూర్తి చేయగల సంపూర్ణ హృదయపూర్వకమైన ప్రయోజనాత్మక కృత్య ప్రమాణమే ప్రకల్పన. ఇక్కడ సహజ వాతావరణంలో కిల్ చేసినారు, సంపూర్ణంగా చంపేసినారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అని చెప్పినది ఆర్మ్స్ట్రాంగ్. అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అని చెప్పినది ఆర్మ్స్ట్రాంగ్. ఈ జయప్రదంగా ఆర్మ్స్ట్రాంగ్ అనేవి మనం కోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆర్మ్స్ట్రాంగ్ జయప్రదం. నెక్స్ట్ వచ్చేసి లక్ష్యాత్మక కృత్యమే ప్రకల్పన అని చెప్పినది బైండింగ్. స్కూల్లోకి దిగుమతి చేసుకున్న ఏ అంశమైనా బెల్లం. నెక్స్ట్ సమస్య సన్ ఎప్పుడు సమస్యమే కాబట్టి రెండు కూడా సమస్య వస్తే స్టీవెన్సన్. నెక్స్ట్ వచ్చేసి సహజ వాతావరణంలో సంపూర్ణంగా కిల్ చేసినామని అయితే గుర్తుపెట్టుకోవచ్చు.
ద ప్రాజెక్ట్ మెథడ్ కూడా కిల్పాట్రికే గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సంసిద్ధతా సూత్రం, అభ్యాసన సూత్రం, ఫలిత సూత్రం ఆధారంగా ఏర్పడినదే ప్రాజెక్ట్ పద్ధతి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ పద్ధతి విద్యా సూత్రాలు. ప్రాజెక్ట్ పద్ధతి యొక్క విద్యా సూత్రాలు చూసినట్లయితే ప్రాజెక్ట్ పద్ధతి కింది విద్యా సూత్రాలపై ఆధారపడుతుంది. ప్రాజెక్ట్ పద్ధతి వచ్చేసి పని ద్వారా అభ్యసించడం, తెలిసిన దాని నుంచి తెలియని దానిని అభ్యసించడం, స్వ అనుభవం నుంచి శాస్త్ర జ్ఞానాన్ని పొందడం. ఇవన్నీ వచ్చేసి విద్య యొక్క సూత్రాలు. ప్రాజెక్ట్ పద్ధతికి పని ద్వారా లెర్నింగ్ బై డూయింగ్, తెలిసిన నుంచి తెలియని దానికి అభ్యసించడం, నోన్ టు అన్నోన్, స్వ అనుభవం నుంచి శాస్త్ర జ్ఞానాన్ని పొందడం అన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిలోని సోపానాలు. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇది లేని బిట్ అంటూ ఉండదు, ఇది లేనంటూ ఎగ్జామ్ పేపర్ అంటూ ఉండదు. ఈ సోపానాలు ఎక్కువ మంది 4th ఉన్నటువంటి ప్రాజెక్ట్ మూల్యాంకనం అనేది లాస్ట్గా కన్సిడర్ చేసి పెట్టేస్తుంటారు. ఇక్కడ చేసే మిస్టేకే. దాన్ని కన్సిడర్ చేస్తే చాలామంది బిట్ ఫ్రేమ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇవైతే చెప్తాం. ఫస్ట్ వచ్చేసి పరిస్థితిని కల్పించడం, సెకండ్ వచ్చేసి ప్రాజెక్టుని ఎంపిక చేసి ఉద్దేశాన్ని వివరించడం, ప్రాజెక్ట్ ప్రణాళికలను సిద్ధం చేయడం, ప్రాజెక్ట్ అమలుపరచడం, ప్రాజెక్టు మూల్యాంకనం చేయడం, ప్రాజెక్టును నమోదు చేయడం. ప్రాజెక్ట్ పద్ధతిలోని సోపానాల సంఖ్య 5. ప్రాజెక్ట్ 5 సోపానాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ పరిస్థితిని కల్పించి ఆ పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నామో దాని యొక్క ఉద్దేశం మీద వాళ్ళకి వివరించాలి. దానికి వివరించిన తర్వాత ఆ ఉద్దేశాన్ని వాళ్ళు చేరుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని అమలుపరిచి నెక్స్ట్ మూల్యాంకనం చేసి నమోదు చేయాలి. ఈ ఆర్డర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ను ఎంపిక చేయడం, ప్రణాళిక రూపకల్పన చేయడం, ప్రాజెక్ట్ను అమలుపరచడం తదితర ప్రక్రియలన్నీ కూడా విద్యార్థులే చేస్తారన్నమాట. ప్రాజెక్ట్ యొక్క విజయం అంతయు ప్రణాళిక రచనపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ విజయం అయింది అంటే దానికి కారణం ప్రణాళిక రచన. ఈ ప్రణాళిక రచనపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ పద్ధతి నిర్వహణలో క్రింది అభ్యసన సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉద్యమాన్ని గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటాం. ఉద్యమ నిర్వహణలో జ్ఞాన నైపుణ్యాల వినియోగ ఆవశ్యకత ఏ విధంగా ఉంటుందంటే వినియోగంతోనే అభ్యసనం అనేది స్థిరమవుతుంది. జ్ఞానం లేదా నైపుణ్యాల వినియోగం యొక్క అవసరం ఏంటంటే ఒక జ్ఞానాన్ని కానీ ఏదైనా అంశాన్ని కానీ వినియోగించడం ద్వారానే అది స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఉద్యమ నిర్వహణలో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో శక్తులు అనేవి వినియోగంలోకి వస్తాయి. ఉద్యమ నిర్వహణలో భాగంగా సమస్యను పరిష్కరించి సంతృప్తి పొందడం. ఉద్యమాన్ని సామాజిక వాతావరణంలో అందరి సహకారంతో పూర్తి చేయడం సామాజీకరణం అనివార్యం అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్వేచ్ఛ ఉండటం వల్ల శక్తులు అనేవి వినియోగంలోకి వస్తాయి. అవి సమస్య పరిష్కారానికి సంతృప్తినిస్తాయి. ఉద్యమాలలోని రకాలు చూసినట్టయితే ప్రకల్పన నిర్వహణకు ఎంపిక చేసుకున్న కృత్య స్వభావం ఆధారంగా ఉద్యమాలు కిల్పాట్రిక్ 4 రకాలుగా వర్గీకరించారు. 1. నిర్మాణాత్మక ఉద్యమాలు. ఉపకరణాన్ని తయారు చేయడం, నమూనాను రూపొందించడం, నాటకం వేయడం లాంటివి నిర్మాణాత్మక ఉద్యమాలు. సెకండ్ వన్ వచ్చేసి సౌందర్యాత్మక ఉద్యమాలు. వస్తువును, ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దడం, కవి ప్రశంస, అభినందన మొదలైన అంశాలన్నీ సౌందర్యాత్మక ఉద్యమాల క్రిందకు వస్తాయి. థర్డ్ వన్ చూసినట్లయితే సమస్యాత్మక ఉద్యమాలు. సమస్యను గుర్తించడం, కారణాలను అధ్యయనం చేయడం, అన్వేషించడం, పరిష్కరించడం లాంటివి. పునఃనిర్వహణ ఉద్యమాలు చూసినట్టయితే రంగులు వేయడం, పఠనం నిర్వహించడం, సామూహిక గీతాలాపన చేయడం, పద్యాలు ధారణ చేయడం. ఉద్యమాల నిర్వహణలో పాల్గొనే విద్యార్థుల సంఖ్యను బట్టి వీటిని వ్యక్తిగత ఉద్యమాలని, సామూహిక ఉద్యమాలని ఈ రెండింటిగా వర్గీకరించవచ్చు అనమాట. ఉద్యమాలను 4 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి వచ్చేసి మనకు కిల్పాట్రిక్. అవి వచ్చేసి 4: నిర్మాణాత్మక ఉద్యమాలు, సౌందర్యాత్మక ఉద్యమాలు, సమస్యాత్మక ఉద్యమాలు, పునఃనిర్వహణ ఉద్యమాలు.
నిర్మాణాత్మక అంటే ఏదైనా ఒక అంశాన్ని తయారు చేయడం, రూపొందించడం. సౌందర్యాత్మకం అంటే ఒకదాన్ని అందంగా తీర్చిదిద్దడం, ఒక అంశంలో ఉన్న అందాన్ని ప్రశంసించడం. ఈ రెండు కూడా మనకు సౌందర్యాత్మక ఉద్యమం కింద వస్తాయి. ఉద్యమాలు 2 రకాలని చెప్పుకున్నాం. వ్యక్తిగతంగా ఉంటాయి మరియు సామూహికంగా ఉంటాయి. సామూహిక ఉద్యమాలు విద్యార్థులలో సామూహిక భావనను, సహకార భావనను పెంపొందిస్తాయి. ఉద్యమాలను మరో 2 రకాలుగా కూడా వర్గీకరించవచ్చు. సామాన్య ఉద్యమాలు, సంకీర్ణ ఉద్యమాలు. సామాన్య ఉద్యమాలు వచ్చేసి ఏదో ఒక అంశానికి లేదా ఏదో ఒక కోణం నుంచి మాత్రమే అధ్యయనం చేయడానికి వీలున్నవి సామాన్య ఉద్యమాలు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే పద్య పఠనం లేదా పాత్ర పోషణ, ఈ 2 కూడా సామాన్య ఉద్యమాల కిందకు వస్తాయన్నమాట. నెక్స్ట్ మనం సంకీర్ణ ఉద్యమాలు చూసినట్లయితే ఒకటి కంటే ఎక్కువ అంశాలకు సంబంధించిన ఉద్యమాన్ని భిన్న కోణాల నుంచి అధ్యయనం చేసే వీలున్న అంశాలనే సంకీర్ణ ఉద్యమాలు అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఉత్సవ నిర్వహణ, పాఠశాల పత్రికా నిర్వహణ మొదలైన అంశాలన్నీ కూడా సంకీర్ణ ఉద్యమాల కింద వస్తాయన్నమాట. నిర్వహించదగిన ప్రాజెక్టుకు కొన్ని ఉదాహరణలు, ప్రాజెక్ట్ పద్ధతికి ఉన్న కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే బడి పెంచడం, కవర్లు తయారు చేయడం, బుక్ బైండింగ్, గ్రీటింగ్స్ తయారీ, చాక్ పీసుల తయారీ, కొవ్వొత్తుల తయారీ, కవి జయంతులు. ఇవన్నీ కూడా మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. భాషకు సంబంధించి నిర్వహించదగిన ప్రాజెక్ట్స్ వచ్చేసి పాఠశాల ఉత్సవాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య సభల ఏర్పాటు, పాఠశాల పత్రికా నిర్వహణ, గ్రంథావిష్కరణ సభలు, పండుగల నిర్వహణ. ఈ ప్రాజెక్టులు ఇచ్చి సరైనది కానిది, సరికానిది లేదా వీటికి సంబంధించినది, సంబంధం లేనిది అనేది ఇస్తారు. ఇవైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే విద్యార్థుల జీవనోపాధికి సహకరిస్తుంది, విద్యార్థుల అంతర్గత శక్తులకు గుర్తించబడతాయి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగిస్తుంది, విద్యార్థులలో స్వయం కృషిని పెంపొందిస్తుంది, విద్యార్థులు సంఘజీవులుగా తయారవుతారు, నాయకత్వ లక్షణాలు అలవడతాయి, స్వయం నిర్ణయ శక్తి కలుగుతుంది, సహకారం, ఐక్యత, త్యాగబుద్ధి, ఓర్పు మొదలైన మంచి గుణాలు పెంపొందుతాయి, మానసిక శారీరక కృషి జరుగుతుంది, విషయ జ్ఞానం, అవగాహన పెంపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ప్రయోజనాల్లో ఇంపార్టెంట్ వచ్చేసి విద్యార్థుల జీవనోపాధికి సహకరిస్తుంది అనేది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇంకా వచ్చేసి మనకు స్వయం కృషిని పెంపొందిస్తుంది, అంతర్గత శక్తులు గుర్తించబడతాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాటన్నింటిలో ఇంపార్టెంట్ వచ్చి విద్యార్థుల జీవనోపాధికి సహకరిస్తుంది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. వీటన్నింటిలోకెల్లా అది. నెక్స్ట్ అంశాలు వచ్చేసి ప్రాజెక్ట్ పద్ధతి పరిమితులు. అన్ని విషయాలు ఈ పద్ధతిలో బోధించలేము, ప్రాథమిక దశకి అంతగా ఉపయోగపడదు, సాహిత్యాభివృద్ధిని పెంపొందించలేం, సాహిత్యం యొక్క అభిరుచిని పెంపొందించలేం. ఈ పద్ధతి బోధనకు తల్లిదండ్రులు పిల్లల్ని పంపకపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ చేసామంటే అమ్మ వాళ్ళు పంపించకపోవచ్చు. విద్యార్థులందరికీ ఆచరణయోగ్యం కాదు, స్లో లెర్నర్స్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఆచరణయోగ్యం కాదు. ప్రాజెక్టుకు పూర్తి చేయడానికి అధిక సమయం అవసరం. ఈ పద్ధతిలో ఫలితాలను మదింపు చేయడం అంత సులభం కాదు. సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చే ప్రాజెక్ట్ పద్ధతిని మాధ్యమిక, ఉన్నత దశలలో ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతిలో పరిమితులు వచ్చేసి ఇవన్నీ అండి. అన్ని అంశాలు ఈ పద్ధతిలో బోధించలేం, ప్రాథమిక దశకు అంతగా ఉపయోగపడదు, సాహిత్యాభివృద్ధిని పెంపొందించలేదు, తల్లిదండ్రులు పంపకపోవచ్చు, ఆచరణయోగ్యం కాదు. ఇది మాధ్యమిక, ఉన్నత దశలోనే ఎక్కువగా వినియోగించబడుతుంది అన్నమాట. ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది, అంత ఈజీ అయితే కాదనమాట. ఈ ప్రాజెక్ట్ పద్ధతి వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మెథడ్. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరిన్ని తెలుగు మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మిస్టేక్స్ ఉన్నాయని భావిస్తే మెసేజ్ రూపంలో తెలియజేయండి, వాటిని అయితే నేను సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ వచ్చేసి మనకు కృత్యాధార పద్ధతి గురించి అయితే ఉంటుంది. ఏ పద్ధతి కూడా నేనైతే మిస్ చేయలేదు, ప్రతి అంశాలు కూడా టెక్స్ట్ బుక్ సంబంధించిన అంశాలే. సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే ఫాలో అవ్వచ్చు. కృత్యాధార పద్ధతికి సంబంధించి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంతటితో అయితే మన వీడియోని ముగిస్తున్నాను.